మారు పేర్లు తెచ్చిన తంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథను ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇంకొంతమంది చిన్న చిన్న పనులు, ఈ పనులు, కూలి పనులు చేస్తూ అలా బతుకుతూ ఉండేవారు. కానీ ఈ గ్రామంలో అప్పుడప్పుడు కరువు భూతం వచ్చేది. ఇంకా కరువు వలన సంవత్సరంలో 6 నెలలు పంటలు పండేవే కాదు. ఇంకా అందరూ ఏం చేయాలో తెలియక ఆ ఊర్లో వాళ్ళ కుటుంబాలలో చాతనైన వాళ్ళు వేరే ఊర్లకి, వేరే ప్రాంతాలకి వలస వెళ్ళి 6 నెలలు అక్కడ బ్రతికి అక్కడ కూలి పనులు, ఆ పనులు, ఈ పనులు చేసి దానిలో వచ్చిన కొంత డబ్బు తిండికి, ఖర్చులకి, మిగతాది దాచిపెట్టుకుంటూ అలా సంవత్సరంలో 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ వీళ్ళ సొంత గ్రామంలో, ఇలా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఈ గ్రామంలో రంగయ్య అతనిది ఒక కుటుంబం ఉంది. రంగయ్య రత్నమ్మల కుటుంబం. ఇంకా వీళ్ళకి ఒక ఇల్లరికపు అల్లుడు కూడా ఉన్నాడు. కూతురి పేరు వాణి, అల్లుడి పేరు వెంకటాద్రి, ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు శేషాచలం. ఇంకా వీళ్ళతోని రంగయ్య తన జీవితంని అలా సాగిస్తూ ఉండేవాడు. ఇంకా ఇలా ఒకరోజు అందరిలాగానే 6 నెలలు అయిపోయింది. ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు చాతనైన వాళ్ళు వేరే ప్రాంతాలకి వలస వెళ్తున్నారు. ఇంకా రంగయ్య ఇంట్లో వాళ్ళ అల్లుడు వెంకటాద్రి కూడా వలసకి వేరే ప్రాంతానికి బయలుదేరుతారు. ఇంకా కూతురు కొడుకు ఎందుకున్నారంటే వాళ్ళు ఇక్కడ ఆవులు, బర్రెలు వీటి ఆలన పాలన చూసుకుంటూ ఇక్కడే ఉన్న చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు. అల్లుడు మాత్రం వలసకి వెళ్ళిపోయాడు పనులు చేయడానికి, ఇలా వీటన్నిటికీ. ఇంకా అలా అల్లుడు వెళ్ళిపోయాక వీళ్ళందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే వాళ్ళ ఊర్లో అందరూ వేరు వేరు పేర్లతోని, మారు పేర్లతోని పిలుచుకుంటూ ఉంటారు. బక్కగా ఉన్న వాళ్ళని ఒకలాగా, మునక్కాయ అని అలా వింత వింతగా మారు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళకి కూడా మారు పేర్లు పెట్టుకోవాలనే ఆలోచన కలిగింది. ఇంకా వీళ్ళు కూడా మారు పేర్లు పెట్టుకుంటాడు. రంగయ్య ఏమో నెయ్యి అని, రత్నమ్మ ఏమో పాయసం అని, ఇంకా తన కూతురు వాణి ఏమో పేడ అని, తన కొడుకేమో వెంట్రుక అని, ఇలా వింత వింతమైన మారు పేర్లు పెట్టుకుంటూ అప్పటి నుంచి వాళ్ళు అదే పేర్లు పిలుచుకుంటూ ఉంటుంటారు. ఇంకా ఇలా 6 నెలలు గడిచిపోతాయి. 6 నెలల తర్వాత వెంకటాద్రి తిరిగి తన ఊరికి రావడం మొదలు పెడతాడు. ఇంకా అలా ఊర్లోకి వచ్చి తన ఇంటికి వెళ్తుంటే దారిలో తనకి వరస అయిన మామ అయిన వరస అతను వచ్చి కలుస్తాడు. అతని పేరు శేషయ్య. చూసి పలకరిస్తాడు. ఏమయ్యా, ఇదేనా ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళు, నీకోసం అక్కడ పాయసంతో పాటు నెయ్యి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు అని ఆ శేషయ్య వెంకటాద్రితో ఇలా పలకరించి మాట్లాడతాడు. ఇంకా వెంకటాద్రి, ఓ అవునా, సరే మామ, వెళ్తానైతే మరి అని అనుకుంటాడు. అతను మాత్రం నెయ్యి పాయసం అని వాళ్ళ అత్తమామల్ని ఉద్దేశించి అంటాడు. కానీ వెంకటాద్రి తినుబండారాలేమో అనుకొని మనసులో కాస్త ఆనందపడి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇంటికి. ఇంకా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అత్త, రా బాబు, ఇదేనా రావడం, దా కూర్చో, ఇంకా నీకు భోజనం పెడతాను, కానీ నెయ్యి పేడ లేదు, కాసేపు ఆగుతావా అని అంటుంది. ఇంకా వెంకటాద్రి, నెయ్యి పేడనా, ఏంటబ్బా, ఓహో పాయసంలో నెయ్యి, ఇంకా అన్నం తిన్నాక కొంచెం తీయగా ఉండడానికి పేడ ఏమో, సరేలే అని అనుకొని సరే అంటాడు. ఇంకా తర్వాత వాళ్ళ కూతురు వస్తారు. ఇంకా వెంకటాద్రి వాళ్ళ మామ రంగయ్య కూడా వస్తారు. ఇంకా వచ్చాక వెంకటాద్రి వాళ్ళ అత్తమ్మ రత్నమ్మ ఇలా అంటుంది, బాబు, నెయ్యి పేడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి, అందరూ సిద్ధంగా ఉన్నారు, ఇంకా భోజనం చేద్దామా అని అంటారు. వెంకటాద్రికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటి వీళ్ళకి మతి భ్రమించిందా? వాళ్ళిద్దరు వస్తే నెయ్యి పేడ అంటున్నారు ఏంటి, ఇదేదో వింతగా ఉంది. పాయసం అంటున్నారు, భోజనంతో పాటు పాయసం అన్నప్పుడు పాయసం ఊసే ఎత్తుతలేరేంటి, ఇదేదో తికమకగా ఉంది, దేవుడో వీళ్ళందరికీ ఏదో పిచ్చి పట్టినట్టుంది అని వెంకటాద్రి భయపడి అక్కడి నుంచి
పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అందరూ అతన్ని గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ మామ అందరూ గట్టిగా పట్టుకుంటారు. ఇంకా వాళ్ళ అత్తమ్మ రత్నమ్మ ఇలా అంటుంది, ఏంటి బాబు ఇలా చేస్తున్నావు? నీకు మేమేమైనా మర్యాదలు తక్కువ చేశామా? ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా పారిపోతున్నావు? మేమేం తప్పు చేశాము? మాకున్నంతలో నీకు సకల మర్యాదలు చేశాము. నిన్నెప్పుడూ మా వెంట్రుకతో సమానంగా చూశాము అని అంటుంది రత్నమ్మ. ఇంకా వెంకటాద్రికి వామ్మో వీళ్ళకి తప్పకుండా పిచ్చి పట్టింది. వెంట్రుక ఏంటి దేవుడా అని అనుకుంటాడు. కానీ రత్నమ్మ మాత్రం వెంట్రుక, తన కొడుకు పేరు వెంట్రుక అని పెట్టుకుంటాడు కదా మారు పేరు, అతన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఇంకా అలా అందరూ గజిబిజిగా, ఇంకా వెంకటాద్రి ఏమో వీళ్ళకి తప్పకుండా పిచ్చి పట్టింది అని అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా నడుస్తుండగా అక్కడికి శేషయ్య వస్తాడు. అదే వెంకటాద్రికి వరసైన మామ. ఇంకా వరసైన శేషయ్య వచ్చి, ఓ ఏంటి ఇక్కడంతా, ఓహో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. బాబు వెంకటాద్రి వీళ్ళు పేర్లు మార్చుకున్నారు అంతే, మారు పేర్లతోని పిలుచుకుంటున్నారు, నువ్వేం భయపడకు అని జరిగింది మొత్తం వెంకటాద్రికి చెప్తాడు. ఇంకా వెంకటాద్రి అవునా అని ఆశ్చర్యపోయి ఇంకా అందరూ మంచిగా నవ్వుకుంటూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఊకే వాళ్ళు పేర్లు మార్చుకోవడము, వాళ్ళ కన్ఫ్యూజన్ ఇవన్నీ చూసారు కదా. కాబట్టి ఎప్పుడైనా మీ జీవితంలో ముఖ్యమైన విషయాలని ఎప్పుడు మార్చకండి. ఏదైనా ఒక్కసారే బాగుంటుంది, పదే పదే మారుస్తే మన మీద మనకున్న నమ్మకం పోతుంది. మనం సరిగ్గా చేయలేదేమో, మళ్ళీ మారుద్దాం, మళ్ళీ వేరే తీసుకుందామని మనకి క్లారిటీ అనేది పోతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మీ జీవితంలో ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు బాగా ఆలోచించండి. అంతేగాని ఎప్పుడు మారుస్తూ చేస్తూ అలా ఉండకండి. అలా ఉంటే చివరికి జీవితంలో బాధలు, కన్ఫ్యూజన్లే మిగిలిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.